నమస్తే అన్న, మీ పేరు? నా పేరు డేవిడ్ అన్న. అన్న, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? గతంలో చాలా వార్తలు వచ్చాయి కదా. గతంలో వీళ్ళు వైకాపా ప్రభుత్వం వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు, ఏం కలపలేదు అది అని చెప్పేది. డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ చేసింది కాదు, డైరెక్ట్ గా మొన్న సిబిఐ ఎంక్వైరీలోనే తేలింది దీంట్లో ఇది నిజం అని చెప్పేసి సిబిఐ పూర్తి దర్యాప్తు చేసి చెప్పడం జరిగింది. అంటే ఈ అంబటి రాంబాబు గారు కూడా నిన్న స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి భోజనం చేసి వచ్చి పెట్టిన గంటల వ్యవధిలోనే సిబిఐ రిపోర్ట్ ఇవ్వడం కూడా అది సిగ్గుచేటుగా ఉంది ఆయనకి. అంటే ఇక్కడ సిబిఐ చెప్పిన రిపోర్ట్ ఏంటంటే అసలు నెయ్యే వాడలేదు, డాల్డాలో కెమికల్స్ కలిపి గత 5 ఏళ్ళు కూడా నెయ్యి రూపంలో సప్లై చేశారు, ప్రజల్ని మోసం చేశారు, తిరుమలను భ్రష్టు పట్టించారని చెప్పి సిబిఐ నిజాన్ని బయట పెట్టింది. అంటే ఇక్కడ గత 5 ఏళ్ళు కూడా తిరుమల భ్రష్టు పట్టిందని అంటారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? తిరుమలలో గత 5 ఏళ్ళు భ్రష్టు పట్టింది. గత వైకాపా ప్రభుత్వం కోట్ల రూపాయలు కుంభకోణం చేసుకోవడం కోసం దైవభక్తిని పూజించే భక్తులందరినీ కూడా వాళ్ళు ఇది ఆశయప్రదంగా తీసుకోవడం ఇది కరెక్ట్ చర్య కాదు. ఆ ప్రభుత్వం చాలా ఇది తప్పకుండా ఆ దేవుడు అనేవాడు చూస్తాడు. అందుకనే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన సక్రమంగా సాగుతా ఉంది. అది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మీద చాలా సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు రకంగా వారాహి దీక్ష అని చెప్పి ఒక మాల కూడా వేసుకొని 11 రోజులు దీక్ష చేశారు కదా. దాన్ని వైసీపీ నాయకులందరూ వ్యతిరేకించారు. కానీ ఈ రోజు నిజాలు బయటపడేటప్పుడు ఏం చెప్తారంటారు? నిజాలు బయటపడేసు ఇప్పుడు డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది కాదు కదండి. సుప్రీంకోర్టులో అది పిల్ ఏదో చేశారు. డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ లో తేలింది కదా ఇది జరిగిందని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు కదా. ఇది కరెక్ట్ కాదు. ఈ వైకాపా ప్రభుత్వానికి ఆ భగవంతుడు ఏడుకొండవాడి ఆశీర్వాదం ఉండమంటే వాళ్ళ దేవుడి విషయంలో పాపం చేశారు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్తా ఉన్నాం. మరి గతంలో తిరుమలకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ఎలా అనిపించింది మీకు? గతంలో నేను అంటే 2014, 2019లో నేను 2 సార్లు తిరుమల వెళ్ళాను. తిరుమల వెళ్ళినప్పుడు కూడా లడ్డు చూస్తే కూడా అది ప్రసాదం చాలా నాణ్యతగా కలిగి ఉంది. గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను తిరుమల వెళ్ళినప్పుడు లడ్డు నాణ్యత అనేది కూడా అది పొడి పొడిగా రాలిపోవడము, ఏదో జిగురులాగా ఉండడం కూడా నేను చాలా గమనించాను. అంటే అది మేము వెళ్ళొచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత అసలు ఇది దైవభక్తి పూజించే వాళ్ళని ఇలా చేయడం అనేది పిరిగిపని చర్యగా భావిస్తా ఉన్నాం. ఆ వైకాపా నాయకులకు అది దిద్దుబాటు చర్యగా భావిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా తిరుమల దర్శనం టికెట్లు, విఐపి దర్శనం టికెట్ల విషయంలో ఆర్కే రోజా గారు కోట్ల రూపాయలు దోచుకున్నారని కొన్ని ఆరోపణలు. అది మట్టుకు వాస్తవం. అది మట్టుకు వాస్తవం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పార్టీ అయినా సరే ఎవరితో కూడా అంతా కూడా ప్రజలందరికీ కూడా సక్రమంగా సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఎటువంటి అది వీళ్ళు మా పార్టీ వాళ్ళు మా పార్టీ అని చెప్పేసి విఐపి దర్శనాలు ఇవ్వటం లేకుండా ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్వయంగా తిరుమలకు వెళ్ళి అక్కడ భోజనం చేసి ఆయన బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే సిబిఐ రిపోర్ట్ తేలింది కదండి. ఆయన బయటకు వచ్చిన గంటల వ్యవధిలోనే సిబిఐ రిపోర్ట్ తేల్చింది. దాన్ని మరి ఆయన సిగ్గుచేటుగా వ్యవహరించుకోవాలి కదా. మరి తప్పించుకునే మార్గాలు అండి అంబటి రాంబాబు గారు తప్పించుకునే మార్గాలు 100 చెప్తారు. తప్పకుండా ఈ కల్తీ నెయ్యి ఈ వ్యవహార విషయంలో తప్పకుండా అరెస్ట్ అవుతారు. అది రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఈ కల్తీ వ్యవహారంలో దాదాపుగా కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటారు. నిజంగా స్కామ్లు జరిగినాయి అంటారా? స్కామ్ జరిగింది కాబట్టి సిబిఐ రిపోర్ట్ వచ్చింది కదండి. స్కామ్ జరిగింది కాబట్టి సిబిఐ రిపోర్ట్ వచ్చింది. త్వరలో అందరూ అరెస్ట్ అవుతారు. తప్పకుండా వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయి అని మేము భావిస్తా ఉన్నాం. గతంలోని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గరికి దేవుడి సెట్ వేయించుకొని తాడేపల్లి ప్యాలెస్ లో పూజలు చేశారు. ఎప్పుడైనా ఆయన తిరుమల వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు వెళ్ళి దేవుడి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు ఎక్కడైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారు భార్యాభర్తలతో వెళ్ళి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని చెప్పేసి పట్టు వస్త్రాలు సమర్పించి ఎప్పుడైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన పిరుకు మంది ఏది చేసినా కానీ ఆశీర్వాదంగా చేస్తున్నాడు తప్ప మంచిగా చేయట్లేదని మేము భావిస్తున్నాం. ఒక మాటలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? జరిగిందండి, జరిగిందని చెప్తా ఉన్నాం. జరిగింది, ప్రజలు నమ్ముతున్నారు. ఆల్రెడీ రిపోర్ట్లో తేలుతూనే ఉంది, ప్రజలు నమ్ముతున్నారు. ముందు అది రాష్ట్ర ప్రజలు కూడా దేశవ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు. త్వరలో అవన్నీ డిపార్ట్మెంట్ చూసుకుంటది, అందరిని అరెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు అన్నే సురేష్ బాబు అండి, నూజివీడు మండలం, తుక్కులూరు గ్రామం. ఓకే సార్, నిన్న రీసెంట్గా తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం మీద సిబిఐ సిట్ కమిటీ అసలు నెయ్యే కాదు డాల్డా నుంచి నెయ్యి తీశారు, కెమికల్స్ ఉపయోగించారని చెప్పి ఒక నిజాన్ని బయటపెట్టింది. గతంలో తిరుమల కల్తీ నెయ్యి అనేది ఎంత వ్యవహారం చేసిందని మీరు చూశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు సార్?
ఇది కల్తీ నెయ్యి అనేది అసలు అది ల్యాబ్కి వెళ్ళక్కర్లా, టెస్ట్ చేయకుండా సామాన్య మానవుడే చెప్తాడు అది కల్తీ అని. అది డాల్డా ఆ విధంగా చెన్నై కంపెనీలతో వీటితో కుమ్మక్కయ్యి ఆ రోజున కమిషన్లకెన్నో దీనికి కక్కుర్తిపడి గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది. దాన్ని అది ల్యాబ్కి టెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. దాన్ని సామాన్య మానవుడు లడ్డు తిన్నాడు చెప్తారు ఇది కల్తీ నెయ్య, కల్తీ నెయ్యితో తయారు చేసిందా, డాల్డాతో తయారు చేసిందా, ఒరిజినల్ నెయ్యి అనేది అది లేదు. ఈరోజు బుకాయించి మేము అది చేయలేదు ఇది చేయలేదు. ప్రతి విషయం కూడా ఒక కల్తీ నెయ్యి అవ్వచ్చు, కల్తీ మద్యం అవ్వచ్చు, ఏదైనా సరే, వివేకానంద రెడ్డి హత్య కేసు అవ్వచ్చు, నారావారి చరిత్ర అనే బుక్ రాశారు. ఒకళ్ళ గుండెపోటు అన్నాడు, ఒకడు గొడ్డల పోటు అయింది, ఆ గొడ్డలను త్వరగా పట్టుకోవాలా, మళ్ళీ తిప్పి వివేకానంద రెడ్డి మీద అతను సింగు మీద మళ్ళీ కేసు, వివేకానంద రెడ్డి గారి అమ్మాయిను సింగు మీద ఏసీపీ ఆఫీసర్ మీద కేసు పెట్టారు తిప్పి. అయితే దాన్ని చంద్రబాబు గారి మీదకే రుద్దాలని చూశారు. అది నిజాలు బయటపడి ప్రజలు ఎవరు కూడా ఇటువంటి బోటకు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే గత 5 ఏళ్ళు కూడా నాటకాలు పోటకాలతోనే నడిచిందంటారా? గత 5 ఏళ్ళు కూడా ప్రజలను నమ్మించి వంచి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఒక ఇండస్ట్రీ లేదు, ఐటీ లేదు, డెవలప్మెంట్ లేదు. నేను బటన్ నొక్కుతున్నా, నాకు ఓట్లు వేస్తారు. నువ్వు బటన్ లక్షల కోట్లు అప్పు చేసి బటన్ నొక్కుతున్నావు. అసలు నిరుద్యోగం నువ్వు ఎక్కడ కంట్రోల్ చేసావు, ఎక్కడ నువ్వు డెవలప్ చేసావు? ఉద్యోగం డిఎస్సి తెరవలా, డిఎస్సి ఇదిగోనన్నావు, డిఎస్సి తెరవలా. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల డిఎస్సి ఎంతో తెరిచారు. మొత్తం యువత అంతా హ్యాపీగా ఇప్పుడు పోస్టుల్లో చేరారు. సార్, ఇప్పుడు గత 5 ఏళ్ళు కూడా ముఖ్యంగా తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించారనే మాటలు ఎక్కువ వినబడతాయి. అయితే మొన్నటి వరకు ఆ వార్తల మీద నిజం లేదనే విధంగా ఖండించారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? అసలు నెయ్యే కాదు, అది డాల్డా, అది కెమికల్స్తో తయారైందని చెప్పి స్వయంగా సిబిఐ సిట్ కమిటీ బయటికి తేల్చడంతో మీరేమంటారు? సిట్టు కమిటీ ఏంటండి? సామాన్య మానవుడే చెప్తాడు, అదే చెప్తారు కదా. సిట్టు ల్యాబ్కు పంపించక్కర్లా, కాకపోతే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్కు పంపించాలి, పేపర్గా తేల్చాలి. మామూలుగా సామాన్య మానవుడే చెప్తాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంత భ్రష్టు పట్టించారంటే, బ్లాక్ లో టికెట్లు అమ్మటం, పైన రాజకీయం మాట్లాడటం, అసలు ఒకటి కాదు కల్తీ నెయ్య. అసలు అది సిస్టమ్ ప్రకారం దాన్ని మొత్తం 5 ఏళ్ళు దాన్ని భ్రష్టు పట్టించేసి దాని విధానాన్నే దేవుడికి అవమానం జరిగేలాగా ప్రవర్తించారు తప్ప. ఇప్పుడుంది కూటమి ప్రభుత్వం వచ్చింది, సిట్ వేసింది. అసలు పైన ఇప్పుడు భక్తులు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళందరూ కాదు, పార్టీతో సంబంధం లేదు. వెళ్ళి వచ్చిన ప్రతి భక్తుడు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. లడ్డు క్వాలిటీ ఉంది, ఫుడ్ లో క్వాలిటీ ఉంది, పైన అంతా సిస్టమ్ విధానం బాగుంది. వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు దేవుణ్ణి మనం శుభ్రంగా దర్శనం చేసుకున్నాం, అది ఒక సంతోషంగా ఉంది. ఇదివరకు గత 5 ఏళ్ళు అసలు అటువంటిది లేదు. పైన మనం ఎందుకు వచ్చామరా అనే పరిస్థితిలో తిరుపతి దేవస్థానాన్ని తయారు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు రీసెంట్ గా తిరుమలకు వెళ్ళి అక్కడ ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఆయన ఒక స్వయంగా ఆయనంతటా ఆయనే ఒక వీడియో చేసి అన్నప్రసాదాలు క్వాలిటీ బాగున్నాయి, లక్షలాది మంది వేలాది మందికి భోజనాలు పెడుతున్నారు, చాలా బాగుంది, గతం కంటే బాగుందని చెప్పి స్వయంగా ఆయనే చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటారు? గతంలో బాగోలేదనే వార్తలు అయితే ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరేమంటారు దాని గురించి? దాని మీద సైకో ఎమ్మటే నువ్వు బాగుందని అంటావేంటి, నువ్వు బాగుందని అంటావేంటి అని చెప్పి ఎమ్మటే అంబటి రామయ్య మీద సీరియస్ అయిపోయి నువ్వు బాగోలేదు, గత 5 ఏళ్ళు బాగుంది, ఇప్పుడు బాగోలేదు అని చెప్పాల్సినప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగుందని చెప్పడం ఏంటి అని చెప్పి ఎమ్మటే జగన్ అంబటి రాంబాబుకు వార్నింగ్ ఇవ్వడంతో జరిగింది. అంబటి రాంబాబుకి ఎవరు చెప్తే చెప్పాడు? అతను స్వయంగా తిన్నాడు కాబట్టి ఎంతో కొంత నిజం మాట్లాడాడు. దాన్ని జగన్ సహించుకోలేకపోయాడు. వెంటనే అంబటి రాంబాబుకి వార్నింగ్, నువ్వు అలా చెప్పడం ఏంటి, క్వాలిటీ లేదని నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా బయటకు వచ్చి అనే విధంగా జగన్ అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చాడు. అక్కడే తెలిసిపోతుంది కదా. గతంలో ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి సార్? గత 5 ఏళ్ళలో ఒకసారి రీసెంట్ గా కూడా నేను 2 months బ్యాక్ వెళ్ళాను. గతంలో అంటే గత 5 ఏళ్ళలో ఒకసారి గత 5 ఏళ్ళలో ఒకసారి వెళ్ళా. మరి ఎలా ఉందో అంటారు అప్పటికి ఇప్పటికి ఫుడ్ క్వాలిటీ విషయంలో కానీ లడ్డు విషయంలో కానీ? ఫుడ్ కానీ పైన మెయింటెనెన్స్ కానీ గత 5 ఏళ్ళకి ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు వెళ్ళామంటే ఆరాంగా చక్కగా దేవుని దర్శించుకుంటానికి కానీ ఆహ్లాదంగా కూర్చుంటానికి కానీ దేనికైనా సరే ఆహ్లాదకరమైన వాతావరణం, కలుషితం లేని వాతావరణం, మొత్తం అక్కడ మెయింటెనెన్స్ కానీ
మళ్ళీ సంవత్సరం పట్టింది. ఇది ఆ విధంగా తీసుకురావటానికి సరి చేయడానికి అంటారు. కొండ మీద ఆ విధంగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేయడానికి సంవత్సరం పట్టింది. ప్రశాంతంగా ఇప్పుడు అందరూ భక్తులు అందరూ వెళ్ళి శుభ్రంగా దర్శనం చేసుకుని వస్తున్నారు. అందరూ రిజల్ట్ కూడా అందరూ బాగుందనే దాని మీదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది దాదాపుగా 240 కోట్ల కాంట్రాక్టు. ఇది ఒక భారీ స్కామ్ లాంటిది. ఇంకా వేరే స్కాములు కూడా ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర కూడా ఉందని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా అనేది అక్కడ జరగదు. వైవి సుబ్బారెడ్డి అనేది పాత్ర ఖచ్చితంగా ఉంటది. అది లేదనేది సామాన్య మానవుడికి కూడా తెలుసు. అసలు ఇలాంటి 250 కోట్లు ఇది చాలా తక్కువ. కల్తీ నెయ్యి అనేది వాళ్ళ స్కాముల్లో వాళ్ళ అవినీతిలో ఇది చాలా తక్కువ. 1000 కోట్లు స్కాములు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రికార్డులే చెప్తున్నాయి. కక్షపూరితంగా పార్టీ పరంగా వాళ్ళనేమి శిక్షించాల్సిన పని లేదు. రికార్డెడ్గా మొత్తం అన్నిటిలోనూ అవినీతి ఉంది. ఇప్పుడు నాడు నేడు ఉంది, దోపిడీ. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే మామూలుగా ఉండదు, ఖచ్చితంగా మనకి పాపం తగులుతుంది అని చెప్పి ఆయనే స్వయంగా కొన్ని మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. మరి ఆయన విషయంలో, శ్రీవారి ఆలయ విషయంలో ఇన్ని దారుణాలు జరిగినప్పుడు ఖచ్చితంగా పాపం అనేది ఏదో రోజు తగులుతుంది అంటారా? నర్సిరెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ నర్సిరెడ్డి గారు 2014-19లో చెప్పాడు, అరే బాబు వాడు దేవుళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉండండి, సీటు కోసం తిరుగుతున్నాడు, మీరు ఎట్లా లేస్తే సీటు ఎత్తుకుపోతాడు, తర్వాత ఏంటి ఒంగుని చూస్తున్నావా అని అడిగితే పోతా ఉండి పట్టుకుపోతాడని. వాళ్ళకి దేవుడితో ఆటలాడుకుంది వాళ్ళు. దేవుడు శిక్షించింది వాళ్ళని. దేవుడు చూశాడు. దేవుడు అనేవాడు ఉంటాడు. వాళ్ళు మాట్లాడింది కరెక్టే. దేవుడితో ఆటలాడుకున్నారు. ఆ ఆటల విధంగానే వాళ్ళు శిక్షింపబడ్డారు. 11 సీట్లకు వచ్చేసారు. అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి దేవుడి గుడి సెట్టుని, వెంకటేశ్వర స్వామి గుడి సెట్టుని తన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి తనకి గుడికి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోలేదంటే ఎలా ఉందంటారు? తాడేపల్లిలో పెట్టి హోమం చేశాడు. ఎక్కడికి వెళ్ళి చేయాలి? తిరుపతి గట్టు మీదకి వెళ్ళి చేయాలి. చేయాల్సిందని ఆ సెట్టింగ్ ఇంటి దగ్గర పెట్టి ఇక్కడ హోమం చేస్తానని ప్రజలు నమ్మించాడు. అదంతా మోసపూరితం, కపట ప్రేమ. అది నిజమైన దేవుడి భక్తిలే. నువ్వు ఇంటికి తీసుకొచ్చి సెట్టింగ్ ఇంటికి తీసుకొచ్చి హోమం చేయడం ఏంటి? తిరుపతిలో చేయాలి. గతంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా తిరుపతి కల్తీ విషయం గురించే కానీ తిరుమలలో గత 5 ఏళ్ళు కొన్ని దారుణాలు జరిగినాయని మాట్లాడినప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా విభేదించారు. ఇప్పుడు స్వయంగా సిబిఐ సిట్ కమిటీ నిజాలు బయట పెట్టడంతో అసలు ఎటువంటి పరిస్థితి ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? సిట్టు వేశారండి. సిట్టు మొత్తం మూలాలన్నీ తీస్తుంది. లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడానికి అవ్వదు. వాళ్ళ టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ ప్రకారం వాళ్ళ సిట్టు దర్యాప్తులో ఏదైతే నిజం ఉందో, అబద్ధం అయితే అబద్ధం, నిజమైతే నిజం, సిట్టు తెలుస్తుంది. సిట్టులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు, పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు. వాళ్ళు ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా సిట్టు దర్యాప్తు వాళ్ళు చేసుకుంటూ పోతారు. దానిలో ఏం అవినీతి ఉందో దాన్ని ఏం రికవరీ చేయాలి, ఎవరిని శిక్షించాలనేది, ఎవరిని అరెస్ట్ చేయాలనేది చేస్తారు. అది కోర్టులో తేలద్ది, ఖచ్చితంగా కోర్టులో తేలద్ది. సార్, ఒక మాటలో గత 5 ఏళ్ళలో తిరుపతిలో లడ్డూ వ్యవహారంలో కల్తీ నెయ్యి జరిగిందా లేదా? మీ అభిప్రాయం ఏంటి ఒక మాటలో? ఖచ్చితంగా జరిగింది. భక్తులు అనేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కళ్ళతో చూసి చెప్పడం కాదు, టేస్ట్ చేసిన ప్రతి వాడు కూడా, లడ్డు తిన్న ప్రతి భక్తుడు కూడా వెళ్ళారు కాబట్టి లడ్డు కంపల్సరీ కొనాలి. ఎందుకు మనం ఇంటికి వచ్చి మన చుట్టాలకు పక్కాలకు ఇస్తాం. మరి అది ఓపెన్గా నెయ్యి కల్తీ జరిగిందనేది అప్పట్లో ప్రచారం జరిగింది, వాస్తవం అది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు? టి రమేష్ నాయుడు. సార్, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. తెలుసు. రీసెంట్ గా సిబిఐ కమిటీ నుంచి సిబిఐ అధికారులు అసలు నెయ్యే కాదు, డాల్డాలో కెమికల్ కలిపి గత 5 ఏళ్ళు కూడా కొన్ని లక్షల కేజీలు నెయ్యి సప్లై చేశారని చెప్పి ఒక వార్త బయట పెట్టారు. మీ అభిప్రాయం ఏంటారు సార్ గతంలో తిరుమల వ్యవహారంలో? తిరుమల వ్యవహారంలో అయితే పక్కా నెయ్యి అయితే కాదండి, అది పక్కా డాల్డానే. ఎందుకంటే ఇంతకుముందు ప్రసాదం ఉండేది వేరుగా ఉండింది, మొన్న వైసీపీ గవర్నమెంట్ ఉండే ప్రసాదం వేరుగా ఉంది. అలాంటిది సిబిఐ గవర్నమెంట్, సిబిఐ నీకు ఇది చెప్పేది, ఇది డాల్డా నెయ్యి అయితే కాదు అనే ఉద్దేశంతో చెప్పేశారు, వాళ్ళు డిక్లేర్ చేశారు. కాకపోతే ఈ వైసీపీ గవర్నమెంట్ నాయకులు కానీ, లీడర్లు కానీ, వీళ్ళు కానీ ఇది పూసగిచ్చుకునే వ్యవహారం ఉందా ఇలా చెప్తున్నారే కానీ
పక్కా అయితే స్కామ్ అంటే పెద్ద స్కామ్ అండి ఇది. అయితే ఈ స్కామ్ వ్యవహారం దాదాపుగా 240 కోట్ల కాంట్రాక్టు. ఇందులో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, ప్రభుత్వ పెద్దలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు సంబంధం ఉందనేటట్టు కొన్ని వార్తలు వినబడతాయి. నిజంగా స్కామ్ జరిగింది అనుకుంటారా ఈ వ్యవహారంలో? స్కామ్ అయితే జరిగిందండి. అసలు వైవి సుబ్బారెడ్డి ఎవరండి నాకు చెప్పండి. అసలు తిరుమల దేవస్థానానికి ఎవరిని చైర్మన్ గా ఆయన ద్వారా ఎవరిని డైరెక్టర్ చేయాలా, ఎవరిని ఇది చేయాలండి? అతను ఎవరండి? అతని ఇంటి మీద శిలువ వేసుకొని ఇది చేసుకుని అలాంటి వాళ్ళకు చైర్మన్ పదవులు ఇచ్చి భ్రష్టు పట్టించినారండి. మన హిందూ సాంప్రదాయాలనే భ్రష్టు పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. అది మొత్తం అయితే స్కామే అండి. మరి గతంలో ఈ కల్తీని వ్యవహారం గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అసలు వీళ్ళిద్దరూ కావాలనే తిరుమల మీద రాజకీయం చేస్తున్నారు అన్నారు. మరి ఈ రోజు స్వయంగా సిబిఐ చెప్పినప్పుడు అసలు ఏం జరిగిందని అంటారు? ఆ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదైతే మన స్టేట్ నుంచి వచ్చింది కాదు కదండి. అది సిబిఐ అంటే మనకు పై నుంచి వచ్చిందే కదా, కేంద్రం నుంచి వచ్చిందే కదా. వాళ్ళే తెలిసి చెప్పారు కదా, ఇల్లు చెప్పేది కాదు కదా. వీళ్ళు ఏమంటే పూసగిస్తున్నారండి. ఇలా చెప్పుకుంటూ వస్తే రేపు ఫ్యూచర్ లో మనకు ఉంటది కదా, మనం తప్పు చేసామని వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఈ విధంగా చెప్పుకు వస్తున్నారు. అది అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు తిరుమలకు వెళ్లి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం పాల్గొని ఆయన తిని స్వయంగా ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా బాగుంటారు, గతం కంటే బాగుందని ఆయనే చెప్పారు. అంటే ఏం జరిగిందని అంటారు? అది వాస్తవమే కదండి. ముందు స్కామ్ జరిగింది కాబట్టే కదా అతని నోట్ నుంచి వచ్చింది. అది ఏదేదో అది దీంట్లో కూడా చెప్తారు కదండి, ఏదేదో సామెత, అన్న నువ్వు మావాడివే, నువ్వు ఎందుకు అలా చెప్పావే అన్నట్టుగా పూసగించుకుంటారండి వీళ్ళు వైసీపీ గవర్నమెంటే. అది మరి గతంలో తిరుమల మేనేజ్మెంట్ విషయంలో కానీ అక్కడ అన్నప్రసాదాలు కానీ ముఖ్యంగా ఈ లడ్డు విషయంలో కానీ ఎటువంటి చర్యలు జరిగినాయి? మీకేమనిపించింది? గతంలో ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేశామండి. తిరుమల వరకు అయితే చాలా భ్రష్టు పట్టించారు. అతని వాళ్ళని అమ్మటి రామ్మాని వైవి సుబ్బారెడ్డి గారు అయితేనేమి, ప్లస్ ఈ ఆర్కే రోజా ఉన్నారు కదా, ఆర్కే రోజా గారు అయితేమి విఐపి దర్శనాల కోసం అని డబ్బులు తీసుకొని మరి అతన్ని అక్కడికి చేర్పించి అక్కడికంటే ఒకళ్ళని ఇది చేపించేసి ఆ ప్రకారము దైవదర్శనానికి పిలిచికెళ్ళింది కదండి. యాపొద్దున్నా కానీ హస్బెండ్ తో కలిసి వెళ్ళిందా? విఐపి దర్శనాలు కానీ అతనికైనా కానీ హస్బెండ్ తో కలిసి వెళ్ళిందా? జగన్ గారు కానీ ఎప్పుడన్నా భార్యతో కలిసి వెళ్ళారా? ఎందుకండి వీళ్ళు అండి మన నాయకులు. ముఖ్యంగా గతంలో బ్రహ్మోత్సవాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తల దంపతులు ఇద్దరు కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి, చాలా సందర్భాల్లో పాల్గొనలేదని వార్తలు వినబడతాయి. మీరేమంటారు? స్టేట్ సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాడు దేవస్థానానికి ఎలా వెళ్ళాలండి? సతీ సమేతంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలా. అలాంటిది అది ఏదేదో ఒంటరి వాడు కదా వెళ్ళి భార్య లేనివాడు కదా వెళ్ళడము అతనిది కరెక్ట్ కాదండి. అది మళ్ళా మినిస్టర్ రోజా, అదే చిత్తూరు డిస్టిక్ సంబంధించిన ఆవిడే కదా రోజా గారు లేకపోతే హస్బెండ్ తో వాళ్ళు వెళ్ళారండి. ఎవరెవరినో తీసుకెళ్తున్నారండి. ఆ రోజా గారికి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళనే తీసుకెళ్తుంది. హస్బెండ్ తో యాభై వెళ్ళిన చరిత్రలు లేవు, దాఖలాలు లేవు. ఓకే, గత 5 ఏళ్ళు తిరుమలలో ఏమైనా స్కాములు జరిగినాయి అని చెప్పి చాలా ఆరోపణలు వినపడుతున్నాయి. విఐపి టికెట్ల దర్శనం విషయంలో కానీ, లడ్డు విషయంలో కానీ, అన్నప్రసాదాలు కానీ, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానీ ఇలాంటి మాట్లాడబడతాయి కదా, అవన్నీ నిజాలని అంటారా? పక్కా నిజాలండి, 100%. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ వీళ్ళు చేసే పనులన్నీ అవే పనులతో కూడిన తిరుమల. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు తన ఇంటి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా సెట్ వేయించారు అని చెప్పి కొన్ని విమర్శలు వినిపించినాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే దేవుడిని ఇంటికి తీసుకురావడం మీద అదేండి చెప్పేది. అతను ఎలాంటి పొజిషన్ లో ఉన్నాడు, ఎలాంటి పైగా సిస్టమ్ అంటారు కదా, అలాంటి దాంట్లో ఉండి టెంపుల్ మనం వెళ్ళాలన్నా టెంపుల్ నే మన దగ్గరికి తీసుకెళ్ళాలండి. మీరే చెప్పండి. ఇదంతా ఇది నీచమైన పద్ధతి. మీరే చెప్పండి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలా కానీ వాళ్ళ దగ్గరికి దేవుడిని పిలిపించడం అనేది పైశాచికత్వం. అది జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పాపాలు తగులుతాయి, ఆ దెబ్బ మామూలుగా ఉండదని చెప్పి ఆయన మీడియా ముందు మాట్లాడుతున్నారు. మరి గత 5 ఏళ్ళు చాలా పాపాలు జరిగాయి. పాపాలు చేశారు కాబట్టేనండి 151 సీట్లతో వచ్చిన సీఎం గారు మధ్యలో 5 తీసేసి 11 వచ్చాయి. నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడుతూ పోతే మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ప్రసక్తి ఉండదు. ప్లస్ ఇప్పుడు 2 మెంబర్స్ తో వచ్చారు, నెక్స్ట్ అయితే 1 మెంబరే వస్తుందండి. కల్తీని ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు కల్తీని జరిగిందంటారా లేదంటారా? అయితే జరిగిందండి కల్తీని, కోట్ల కుంభకోణం. అది
కొన్ని కోట్ల కుంభకోణంలో ఎండి రామారావు, వైవి సుబ్బారెడ్డి గారు అని ఇతను వీళ్ళంతా ఉన్నారు. వాస్తవమే అది. అది అందరికి తెలిసిందే కదా. మన స్టేట్ కాదండి, అది కేంద్రం నుంచి వచ్చిన సిబిఐ బృందమే చెప్పేది, మనం చెప్పేది కాదు కదా అండి. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్కారం, నా పేరు వెంకటాద్రి. సార్, తిరుమల కల్తీ వ్యవహారం అనేది గత 5 ఏళ్లు నెయ్యి కల్తీ చేశారనే ఆరోపణలు వినిపించాయి, మీకు తెలిసే ఉంటది. అవునండి. ఇప్పుడు దాని మీద సిబిఐ సిట్ కమిటీ అనేది స్వయంగా నిజాలు బయటికి చెప్పింది. అసలు నెయ్యే వాడలేదు, మొత్తం డాల్డాలో కెమికల్ కలిపి లక్షల కేజీల నెయ్యి అనేది సప్లై చేశారని అంటున్నారు. సిబిఐ చెప్పింది, మీరేమంటారు దాని గురించి? సిబిఐ చెప్పింది 100కి 100 నిజం అండి. దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ చెబుతూ వస్తున్నది ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ నిజమైందండి. అంటే గతంలో ఇదే వ్యవహారం మీద అధికారంలోకి వచ్చిన కొత్తలోని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా తిరుమలలో కల్తీ జరిగింది, గతంలో ఎన్నో తప్పిదాలు జరిగాయి, మేము సిట్ కమిటీ వేసి విచారణ చేస్తామనంటే వైసీపీ నాయకులందరూ కూడా వ్యతిరేకించారు. అసలు వీళ్ళు కావాలని బురద రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు. మరి ఈ రోజు స్వయంగా సిబిఐ చెప్పినప్పుడు అది నిజమంటారా, అబద్ధం అంటారా? 100% వాస్తవం అండి. మా డిప్యూటీ సీఎం గారు కానీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి దాని మీద అనేక రకాల దర్యాప్తులు జరిపినారు. చివరికి వైసీపీ వారు అడిగిన మేరకే సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా అది కల్తీ, అసలు కల్తీ నెయ్యే కాదు డాలర్ అని చెప్పి చాల్చడం చాలా హర్షణీయం. దేవుడిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచుకున్న ఈ అప్పటి చైర్మన్ కానీ అప్పుడు పాలకులను కానీ అరెస్ట్ చేసి వారి నుంచి దాన్ని రికవర్ చేసి దేవుడి సొమ్ము కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యంగా తిరుమల మీద ఈ లడ్డీ కల్తీ విషయంలో కానీ, పరకామణిలో డబ్బులు లెక్కింపించే విషయంలో కానీ, ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానీ, విఐపి టికెట్ దర్శనాల విషయంలో కానీ ఇలా రకరకాల కోణాల్లో గతంలో చాలా తప్పులు జరిగాయని చెప్పి మాటలు వినపడుతున్నాయి. నిజంగా గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు తిరుపతి వ్యవహారం మీద? గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందో మనం అందరూ చూసిన వాళ్ళగా ప్రతి ఒక్కరు అనుభవం పూర్వకంగా ఇటీవల అన్నదాన క్యాంటీన్లో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోయేసి బ్రహ్మాండంగా ఉందండి అన్నదానం ఇప్పుడు అంటే అంత ముందు లేనట్టే కదండి. అతను మంత్రిగా ఉన్నప్పుడు కూడా సరైన అన్నదానం చేయనట్టు ఇప్పుడు బాగుందని అతనే వీడియో పోస్ట్ చేశారు. అప్పట్లో దర్శనం కావాలంటే ఎంతో మంది వెయిట్ చేయాల. లేక్ దర్శనాలు కానీ, విఐపి దర్శనాలు కానీ, అప్పటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ డబ్బులు కమ్ముకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా సాధారణ భక్తులకి విఐపి దర్శనం చేపిస్తున్నారు. కాబట్టి అప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై సిబిఐ ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠిన శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా అంబటి రాంబాబు గారు, స్వయంగా ఆయన గతం కంటే కూడా భోజనం క్వాలిటీ బాగుంది, చాలా బాగా పెడుతున్నారు, టేస్టీగా ఉందని చెప్తున్నారు. అవును. అంటే గతంలో వాళ్ళు చేయలేదని చెప్పి స్వయంగా ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నట్టు 100% ఒప్పుకున్నట్టే కదండి. వాళ్ళ పార్టీలో కీలక వ్యక్తి చెప్తున్నారంటే ఒప్పుకున్నట్టే 100%. మరి గతంలో కూడా విఐపి టికెట్ల దర్శన విషయంలో ఆర్కే రోజా గారు అమ్ముకున్నారు, పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారే ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడారు. అంటే ఈ ఖచ్చితంగా టికెట్ దర్శనాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయంటారా? 100కి 100 జరిగినాయండి. అప్పుడు రోజా గారి సంగతి తెలిసే కదా మనకి. మంత్రి గారు పోతా 20 మంది 30 మంది తీసుకెళ్లి 30 మంది దగ్గర ఎంత డబ్బులు వసూలు చేసింది. ప్రతి వారానికి 2-3 సార్లు ఎవరు దర్శనం పోరు కదండి. అదే కదా టికెట్ల మీద దర్శనం చేసుకొని వేల కోట్లు వసూలు చేయటం మనందరం చూసిన విషయమే. దీని మీద అన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ మంత్రులు, మాజీ మంత్రుల మీద కూడా సిబిఐ విచారణ చేస్తే ఈ టికెట్ల విషయంలో కానీ, కల్తీ విషయంలో కానీ ఇంకా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోరుకుంటున్నామండి. గతంలోని ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే ఒక దీక్ష చేశారు. స్వామివారి విషయంలో తప్పు జరిగింది, ఆ ప్రాయశ్చిత్తను మనం కడుక్కోవాలి అని చెప్పి ఆయన దీక్ష చేసినప్పుడు ఆయన అందరూ కూడా వ్యతిరేకించి అవమానించారు. మరి ఈ రోజు నిజాలు బయటపడుతుంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానించిన తప్పు అనిపిస్తుందా? నిజంగా అక్కడ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది బయటపడుతుందంటారా? 100కి 100% పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిజం బయటకు రావాలని ఆయన ఓర్చుకోలేక, ఆయన మనస్తత్వం ఓర్చుకోలేని మనస్తత్వం కాబట్టి దీక్ష చేశారండి. ఆ దీక్ష ఈరోజు ఫలించి వారి పాపాలు బయటపడి ఆయన దీక్ష ఫలించే ఇంక నుంచి కూడా ఆయన కూడా దీని మీద శ్రద్ధ పెట్టి సిబిఐ వారికి ప్రభుత్వం తరఫున మన కాడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి కూడా దోషులు శిక్ష చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటే గత 5 ఏళ్లు కూడా తిరుమల విషయంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి అని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే రీసెంట్ గా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. గోశాల విషయంలో కానీ, విగ్రహాల విషయంలో కానీ, క్యూ లైన్ల విషయంలో కానీ ఇలా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని అంటారు? వాళ్ళు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి ఉన్న 5 సంవత్సరాల పీరియడ్ లో మనం చూసామండి ఎలాంటి అక్రమాలు జరిగాయి, కొండ మీద ఎలాంటి అన్యమత
ప్రచారాలు చేశారు, అన్ని చేశారు వాళ్ళిద్దరు కూడా. కానీ వాళ్ళు ఇప్పుడు వారి పాపాలని వారి మూట కడుక్కునేదానికి ఇప్పుడుండే పాలకుల మీద విమర్శలు చేయడం సహజం అయిపోయిందండి. ఇప్పుడు ఈ కల్తీనే వ్యవహారంలో దాదాపుగా 240 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఇందులో వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దల వాళ్ళ హస్తం కూడా ఉందని చెప్పి సిబిఐ రిపోర్ట్ లో బయటకు వచ్చింది. అంటే ఇందులో భారీ అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా? భారీ అవకతవకలు జరగబట్టే కదా సిబిఐ ఎవరు బయటకు వచ్చింది అంటే, మన దేశంలో అత్యున్నత సంస్థ సిబిఐ అండి. సిబిఐ ద్వారా బయటకు వచ్చినప్పుడు వారి నుంచి రికవరీ కూడా జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే దీని మీద వాళ్ళని కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటున్నాం.